ఏం గొలుసుకున్నా గివి ఒక్క రాత్రేనబ్బా, తెల్లారితే దేవుడు పోతనే ఉండే. చాలా మంది గా పనుల బిజీలనే ఉన్నట్టుర్రు కదా, గందుకే మంచి మంచి గణేష్లను చూపిస్తా అని మా చంద్రవ్వ పోయిందబ్బా. చూద్దాం మరి ఎసంటి చూపిస్తుందో. ఈ రోజు గోషమాల దిక్కొచ్చిన ఆపరేషన్ సింధూర్ వినాయకుడిని పెట్టిండ్రుడో. భారత సైనికుని లెక్క ముద్దుగా డ్రెస్ వేసి స్వామిని నిలబెట్టిండ్రు. దీన్ని ఎవరు నడిపిస్తుండ్రో చూడండి. ఎలక స్వామి చాలా బాగున్నది. నడువుండి ఇడికెంచి ఎంటకు పోదాముండి. ఎంటకి ఇంకొక వినాయకుడు ఉన్నాడు, ఆ వినాయకుడిని కూడా చూపిస్తా మీకు. ఈ స్వామిని చూడండి, అన్ని మెడల్లు గిడల్లు వేసుకొని వినాయకుడు ఛాంపియన్ లెక్క చేసి నిలబెట్టిండ్రు. మన భారతదేశమే గెలవాలి అన్నట్టు వెనకకు మన భారతదేశము పటాన్ని కూడా పెట్టిండ్రు. ఆలోచన ఎట్లా వచ్చింది? हम लोग एक कॉन्सेप्ट डिसाइड करे कि ये बार हमको देशभक्ति के थीम पे इंडियन क्रिकेट टीम पे कॉन्सेप्ट करना है. ఇక్కడ చూసినారులా ఒక పెద్ద ఎద్దు మీద నాట్యం ఆడుతున్న శివయ్య చేతిలో త్రిశూలంకున్న డమరుకము, పుట్ట మీద నిలబడ్డది పాము తల మీద నాట్యం ఆడుతున్నాడు గణపతి. ఈ స్వామి ముద్దుగా తామర పువ్వులు నిలబడి డాన్సింగ్ చేస్తుంటే కింద ఎలకమ్మ రాజు చూడండి ముద్దుగా కూర్చొని లడ్డు తింటున్నాడు ఆయన. ఇగో ఇక్కడ స్వామిని చూడండి, గరుడపక్షి మీద స్వామి బయలుల్లి అట్లా షికారు చేస్తున్న స్వామి. దగ్గర 18 అడుగులు ఉంటాడు ఈ స్వామి. గోషమహల్కర్ రాజా అని 3 ముఖాలు ఉన్నటువంటి ఏనుగు మీద అంబారికి రెక్కలు. స్వామి ముద్దుగా నిమ్మలంగా కూర్చొని బయలుదేరిండు. తమ్ముడు ఎన్ని అడుగులు ఉంటది ఇప్పుడు మన విగ్రహం? మన వినాయకుడు వచ్చేసి 25 ఎత్తులు. తమ్ముడు ఈ ఎడికేం తీసుకొచ్చింది? ఇది కాటేరన్ శ్రీ చౌదరి ఆర్ట్స్ అని ఉంటుంది, అక్కడికి తీసుకొచ్చినాం. గోషామహల్ బారదారి దిక్కొస్తే ఈడ కూడా బాగానే వినాయకులు ఉన్నారు. రంకేసి నిలబడ్డ ఎద్దు శివయ్యను ఎత్తుకొని పోతున్నది. శివయ్య పక్కకు పామున్నది. గాలిలకేంచి వాళ్ళ నాయనను ముట్టుకొని దండం పెట్టుకుంటున్నాడు వినాయకుడు. ఒకసారి వినాయకుడిని చూడండి, మొత్తం స్వామి గాలిలోనే ఉన్నాడు. ఎన్ని అడుగుల వినాయకుడు ఇది? 14 ఫీట్స్. హనుమంతుని గద మీద నిలబడ్డాడు, కాలభైరవుడు కత్తి పెట్టిండు, సామేమో త్రిశూలంతో వేసేస్తున్నాడు. ఇక కింద రాక్షసుని షోలాపూర్కి వెళ్ళి తెచ్చిన. అంటే అక్కడ తక్కువ ఉంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా అంతనే అవుతుంది, సేమ్ 1 lakh వరకు అవుతుంది మొత్తం. కానీ ఇంత యూనిక్ ఇక్కడ ఉండవు మన దుల్పేటలో. వినాయకులను చూసుకుంటా లాల్ దర్వాజా దాకా వచ్చేసిన రాజ్పాల్ నగర్ అంటారు ఈ ఏరియాను. వినాయకుడు కాలభైరవుని రూపంలో మంచిగా ఎంటికలన్నీ ఇరవోసుకొని చేతుల త్రిశూలం పట్టుకొని, ఈ వినాయకునికి ఒక ప్రత్యేకత ఉన్నది. వినాయకుని విగ్రహానికి ఉన్నటువంటి కిరీటము బంగారు కిరీటము, చెవులు కూడా బంగారు చెవులు. స్వామి అందరికి అభయహాసం ఇస్తున్నాడు, మంచిగా చేతిలో ఓం డిజైన్ వేసుకొని, అది కూడా బంగారపు చెయ్యి. స్వామి కాళ్ళు ఉన్నాయి కదా పాదాలు, అవి కూడా బంగారు పాదాలు. ఈ తాపకి గణేష్ లడ్డు చేయించినామమ్మ, దానికి అంతా బంగారు పూత పోయించాము. అంటే వరకు ఎంత అవుతుంది బరువు? 66 kgs ఉందమ్మా. దానికి అంత పూత వెయిట్ చెప్పేటట్టు ఉండదు. దానికి ఎంత ఎక్కితే అంత ఎక్కించామమ్మ. 4 years నుంచి మేము బంగారు కిరీటము, చెవులు ప్రతి ఒక్క ఇయర్ ఒక్కొక్క ఐటమ్ పెంచుకుంటూ పోయినామమ్మ. వినాయకునికి కవచం చేపిద్దామని అనుకుంటున్నామమ్మ.